మీకు జానీ మాస్టర్ బాగా తెలిసిన వ్యక్తే. అలాగే యెస్. వీళ్ళిద్దరి మధ్య పరిచయం అంతా తెలుసు. ఇప్పుడు ఆయన జైలు పాలయ్యే వరకు చాలా ఎపిసోడ్ నడిచింది. అవును. కొన్నేళ్ల పాటు నడిచింది వాళ్ళ మధ్య అనుబంధం. వీటన్నిటిని మీ మాటల్లో వినాలనుంది. వాళ్ళిద్దరు పరిచయం క్రానాలజీ చూద్దాం. 2017లో పరిచయం అయ్యారు. 2017లో పరిచయం అవ్వడానికి ముందే ఆ అమ్మాయి 'ఢీ' ప్రోగ్రామ్‌లో చేసింది. 'ఢీ' ప్రోగ్రామ్ అనేది ఒక కపుల్స్ చేసే ప్రోగ్రాము. సో, మైనర్ పిల్లలు చేయటానికి లేదు. మేజర్ 18 ఏళ్ళు నిండినవాడు మాత్రమే, 18 ఏళ్ళు అడుగుపెట్టినవాడు మాత్రమే అక్కడ చేయాలి. సో, ఈ అమ్మాయి ఈతోటి పరిచయం అవ్వడానికి ముందు ఆ 'ఢీ' ప్రోగ్రామ్‌లో చేయటము, ఆ 'ఢీ' ప్రోగ్రామ్‌లో జానీ మాస్టర్ అమ్మాయిని చూసి భలే డాన్స్ చేస్తాందని ఆ తర్వాత చూడటము, ఆ ప్రోగ్రామ్ అయినాక నా సినిమా ఫీల్డ్‌కి రా నా దగ్గర అంటే అలాగా అమ్మాయి అసిస్టెంట్‌గా చేరింది. సో, అంటే 2019లో ఆయన దగ్గర చేరింది. 2017లో పరిచయం అయింది. 2017లో అమ్మాయి వయసు 18 ఏళ్ళు అనేది అమ్మాయి సంతకం పెట్టింది. సంతకం పెట్టి ఇప్పుడొచ్చి 2019లో నాకు 15 ఏళ్ళు, 16 ఏళ్ళని చెప్తారు. సో, ఏది అబద్ధం? 'ఢీలో' సంతకం పెట్టిన అఫిడవిట్ అబద్ధమా? ఇక్కడ పెడుతున్న అబద్ధమా? ఇది తేలాలి. సో, ఓకే. 2019లో నేను ఆయన దగ్గర చేరాను. నన్ను బాంబే తీసుకెళ్లారు. బాంబేలో నన్ను ఒక షూటింగ్ స్పాట్‌లో క్యారవాన్‌లో పిలిపించి నన్ను రేప్ చేశాడు అని చెప్పింది. రేప్ చేయటం అనేది ఒక మగవాడు ఒక అమ్మాయిని ఎప్పటికీ రేప్ చేయలేడు. సామూహిక మానభంగం అంటారు. ఇంకోడు ఉండాలి తప్పితే ఒకడుగా ఒక అమ్మాయిని ఎప్పటికీ చేయలేడు. ఎప్పుడు చేయగలడు ఒక మగవాడు ఒక అమ్మాయి? ఆ అమ్మాయి అనారోగ్యము, కదలలేని పరిస్థితి, ఆరోగ్యం లేదు, సరిగ్గా కదలలేని పరిస్థితిలో ఉంటే వాడేమైనా మూర్ఖుడైతే ఆరోగ్యం లేకపోయినా రేప్ చేస్తాడు. ఈ అమ్మాయి అదే పరిస్థితి కాదు, రేప్ ఉంది కదా. సో, అదొక పచ్చి అబద్ధంగా తెలుస్తుంది. సో, ఈ నువ్వు రేప్ చేసినప్పుడు అరపొచ్చు. అక్కడ షూటింగ్ స్పాట్ అంటే డాన్స్ అంటే దాదాపు 125 మంది యూనిట్ ఉంటారు. 125 మంది ఒక్క అరుపు నువ్వు లోపల నుంచి అరిచినా సరే నేను లోపల ఉండి అరవలేకపోయాను అని అన్నావు. బయటకొచ్చి చెప్పొచ్చు. బయటకొచ్చి చెప్పలేకపోయాను, భయపడ్డాను. ఎందుకు భయపడ్డావు? అప్పుడు జానీ మాస్టర్ 2019లో జానీ మాస్టర్ ఇంత గొప్ప మాస్టర్ కాదు. అప్పుడు ఈజ్ జస్ట్ వెరీ ఆర్డినరీ. అప్పుడప్పుడే పైకి వస్తున్న డాన్స్ మాస్టర్. 25 మందిలో ఆయన ఒకడు. ఇవాళ 2024కి ఆయన యూనియన్ లీడరు, నేషనల్ లెవెల్ మ్యూజిక్ డాన్స్ మాస్టర్, నేషనల్ అవార్డు పొందినాడు. అప్పుడు కాదు కదా, అప్పుడు భయపడ్డాను అంటానికి అర్థం లేదు. ఆ అమ్మాయి చిన్న వయసు కదండి. మీరన్నట్టు ఒకవేళ 18, 19 ఏళ్ల వయసు కూడా అతన్ని ఎదుర్కొనే వయసు కాదు కదా. నువ్వు ఎదుర్కోక్కర్లేదు. నువ్వు ఎవరికైనా చెప్పొచ్చు కదా. నువ్వు ఆ మెచ్యూరిటీ కూడా ఉండకపోవచ్చు కదా. కొత్తగా ఇండస్ట్రీకి వచ్చిన అమ్మాయి. మెచ్యూరిటీ ఉండకపోవచ్చు అనేదానికి నేను అంగీకరిస్తాను. మెచ్యూరిటీ లేకుండానే నువ్వు తండ్రి లేడు, ఒక్కదాని వచ్చి పరాయి రాష్ట్రానికి చెందిన పరాయి రాష్ట్రం నుంచి ఇక్కడికి వచ్చి నువ్వు నిలదొక్కుని డీలోకి ఎంటర్ అయ్యి ఒక పేరు తెచ్చుకుని వచ్చి నాకు అంత ఇది లేదంటే పిచ్చి మాట చెప్పడానికి, వినటానికి కూడా నమస్తిగా. సరే అయింది. సరే నువ్వు చెప్పలేదు, భయపడ్డావు. చెప్పలేదు, ఒప్పుకున్నాను. అది కూడా ఒప్పుకున్నా. భయపడ్డావు. అందుకని నేను చెప్పలేకపోయాను. నువ్వు చెప్పలేకపోతే 2018లోనే ఫిలిం ఇండస్ట్రీలో ఒక ఛాంబర్లో కమిటీ వేసి 20 మందితో కమిటీ వేసి ఆ కమిటీకి ఒక బోర్డు పెట్టి ఒక బాక్స్ పెట్టాం. దాంట్లో అందరికి చెప్పి 2018లో ఇది గుర్తుపెట్టుకోవాలి. 2018 ఎవరైనా లైంగిక వేధింపులు షూటింగ్ స్పాట్లో ఎక్కడైనా జరిగితే మీరు సీల్డ్ కవర్లో అన్ని వివరాలతో దీంట్లో వెయ్యండి. మీ పేరు కూడా బయటికి రాకుండా మేము జాగ్రత్త, మాది బాధ్యత అని ఫిలిం ఛాంబర్ హామీ ఇచ్చి మరి ఆ బాక్స్ అక్కడ పెట్టారు. కానీ అమలవుతున్నాయా? అమలవుతుంది. కంప్లైంట్ వచ్చిన ఇప్పుడు వచ్చిన 7 కంప్లైంట్లు, 7కి న్యాయం జరిగింది. అందులో 3 ఫాల్స్. అన్ని న్యాయం కాదు, 3 ఫాల్స్, 4 చిన్న వాళ్ళకి పనిష్మెంట్, వాళ్ళు సస్పెండ్ చేయడం జరిగిపోయాయి. సో, అది జరుగుతున్నాయి. నువ్వు 2018లోనే ఈ కమిటీ ఏర్పడింది. 2019లో జరిగింది అంటున్నావు. నీకు భయం ఏముంది? నీ పేరు కూడా బయటకు రాదు. నీకు ఎవరు ఎఫెక్ట్ అవ్వడానికి లేదు. ధైర్యంగా ఇవ్వచ్చు కదా. అప్పుడు ఎందుకు ఇవ్వలేదంటే అప్పుడు నీకు ఆయనతో ట్రావెల్ చేయాలి నువ్వు. ఎందుకంటే తర్వాత నువ్వు ఒక అమ్మాయి ఈ సమాజంలో నువ్వు ఒక ఆడపిల్లకి చెప్పు, ఈ సమాజంలో ఏ ఆడపిల్ల అయినా తనని రేప్ చేసిన వాడితోటి వెళ్ళి పక్కన నుంచుంటుందా? మళ్ళీ జీవితంలో నుంచుంటుందా? వాడు కనబడితే కాండ్రిస్తూ మూస్తుంది. లేకపోతే ఎడంకా చెప్పు తీసుకుంటే మళ్ళీ వాడి దగ్గరికి వస్తే అంతేనా? ఏ ఆడదైనా ఈ భూమి, సీత పుట్టిన భూమి అమ్మాయిది. ఈ సీత రావణాసురుడు తను పరాభవిస్తే రాముడు తీసుకెళ్ళి ఎన్నోసార్లు అప్పటికి రావణాసు ఒక్కసారి నీ ముఖార వింతారు చూడాలని పరిస్థితి. నీ మొహం చూస్తే పంచమహాపాతకాలు పట్టే నీ మొహం చూడని తల ఎత్తలేదు. అలాంటి సీత పుట్టిన దేశంలో నువ్వు రేప్ చేసిన వాడితో ప్రయాణం చేస్తావా?
సీత రోజులు వేరు, ఈ రోజు ఈ లేడీ కొరియోగ్రాఫర్ ఉన్న రోజులు వేరు కదా. వేరే ఉంది, వేరు మొక్క లేదమ్మా. ఆడది ఆడదే, నాడు ఆడదే ఆడదే, నాడు సీత ఒక మహారాణి, ఇక్కడ ఒక మహారాణి. ఉపాధి కోసం అక్కడ వచ్చిన లంకలో కొరియోగ్రాఫర్ మహారాణి కదా. కాదు కదా, ఉమ్. లంకలో మహారాణిగా కూర్చోలే. అంటే అక్కడ ఆయన రావణాసురుడి ఆయన నైతిక విలువలు వేరు కదా. ఏమి నైతిక విలువలు, ఆయన నైతిక విలువలు లేక కదా అమ్మాయిని ఎత్తుకొచ్చాడు. ఎత్తుకొచ్చాడు కానీ ఎత్తుకొచ్చాడు. ఆవిడ చూడాలి నీ ఇష్టపడితేనే మొహం, నీ ఏదైనా మొహం అని. చూడాలి, నీ మొహం చూపి అని అనేక సార్లు ప్రాధేయపడ్డాడు. ఉమ్. నీ మొహం చూస్తే పంచమహాపాతాలు, నేను నీ మొహం చూడను కాక చూడను, నా రాముడు వచ్చి తీసుకెళ్లేదాకా నీ మొహం చూడను అని. అంటే నేను ఎందుకంటే ఒక ఆడపిల్ల ఇక్కడ ఏంటంటే సీతారామం ఇది కాదు, ఒక ఆడపిల్ల మన పురాణాలు చెప్తుంది, ఒక ఆడపిల్ల మన దేశంలో మన గడ్డ మీద ఈ వేదభూమి మీద ఏంటంటే ఒక ఆడపిల్ల తనని పరాభవించిన మగవాడిని, పరాభవించిన వాడిని వాడి జీవితాంతం వాడి వంక చూడటం కానీ, వాడిని దగ్గరికి వస్తే దగ్గర నిలబడటం కానీ అది ఒక పంచమహాపాతకం కింద ఫీల్ అయ్యేది. అక్కడ అలాంటిది గడ్డలో నువ్వు పుట్టి నువ్వు సేవ కాకపోయినా కనీసం రేప్ చేసిన వాడితో ప్రయాణం చేయటం ఏంటమ్మా? ఎలాంటి ప్రయాణం? మామూలు ప్రయాణమా కాదు, అతని దగ్గర అసిస్టెంట్గా చేరింది. అతను హీరోగా, నువ్వు హీరోయిన్గా ఒక సినిమా ముహూర్తం. నేను పెళ్లి చేసుకోవాలని నువ్వు అంటే నాకు ప్రాణం, పెళ్లి చేసుకోవాలని అనేక సార్లు గొడవ చేసి ఇంటికి వెళ్ళి మాస్టర్ యొక్క భార్యతోటి నువ్వు వదిలే, నేను ఆయన పెళ్లి చేసుకుని మేమిద్దరం అసిస్టెంట్గా ఉన్నాను ఆయనతోటి, మేమిద్దరం హ్యాపీగా ఉంటాం, నువ్వు వదిలేసి నీకు ఏం కావాలో చెప్పి వదిలేసి నేను ఆయన పెళ్లి చేసుకుంటాం అంటే ఆవిడ ఏముంది, నేను ముస్లిం ఫ్యామిలీగా నేను నా మొగుడు ఇంకో పెళ్లి చేసుకుంటే నేను కాదని దీని ప్రకారం నేను కాదని అడ్డుపడలేను. కాకపోతే నువ్వే తెలుసుకోవాలి, నువ్వు ముస్లింగా మారితేనే అక్కడ పెళ్లి జరుగుద్ది, లేకపోతే అలా వాళ్ళే ఒప్పుకోరు. కనుక నువ్వు ఆయన పెళ్లి చేసుకోవాలంటే ముస్లింగా మారాలి ముందు, ఆ తర్వాతే నీ పెళ్లి విషయం అని చెప్పింది. ఇదేంటి ఒక డిస్కషన్లో నువ్వు వదిలిపో, నువ్వు వెళ్ళిపో, నేను ఆయన పెళ్లి చేసుకుని ఆయనకు బిడ్డ కనాలని ఈ అమ్మాయి అంటే ఆ వైఫ్ అంది, నువ్వేం చేయలేవు, మేము పెళ్లి చేసుకుని నేనేం చేయలేను, నిజమే, మా మతం ప్రకారం నేనేం చేయలేను, భార్య ఉండగా ఇంకోళ్ళు పెళ్లి చేసుకుంటే మాలో తప్పు లేదు, నేనేం చేయలేను వాస్తవమే, కానీ నువ్వు కూడా పెళ్లి చేసుకోలేవు, నువ్వు ముస్లింగా మారితేనే చేసుకోగలవు, ఇక్కడ వాళ్ళు ఒప్పుకోరు అని చెప్పింది. దీన్ని ముస్లింగా మారమంది అని చెప్పి లవ్ అంటే అసలు ఆ లవ్ జిహాద్ అసలు అంత దూరం ఎలా డిస్కషన్ ఎందుకు వచ్చింది, ఇంత దూరం ఎందుకు డిస్కషన్ వచ్చింది? నువ్వు పెళ్లి దాకా వెళ్ళబట్టే కదా, పెళ్లి దాకా వెళ్ళబట్టే కదా నువ్వు వెళ్ళిపోయి మారటావా గిరటావా దూరం, అక్కడ దాకా నువ్వు ఎందుకు ప్రయాణం చేసావు? ఇన్నాళ్ళు ప్రయాణం చేసి ఎన్నో ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఈ 5 ఏళ్లలో అమ్మాయి అనేక ఇంటర్వ్యూలు, మీరు వీడియోలు చూస్తే అనేక ఇంటర్వ్యూలు, నాకు ఆయన దేవుడు, నాకు జీవితాన్ని ఇచ్చాడు, నాకు ఆయన శ్రేయోభిలాషి, నాకు అన్నీ ఆయన వల్ల ఇవాళ ఈ స్థాయిలో ఉన్నాను అని పొగుడుతూ ఆయన్ని నా దేవుడు దైవం అని చెప్పి ఇంటర్వ్యూలు ఇచ్చావు. ఇన్ని రోజులు అలా గడిచిపోయింది. ఇవాళ సడన్గా వచ్చి నన్ను రేప్ చేశాడు. ఇది కూడా సాక్ష్యాధారాలు దొరకని అభియోగం. ఎందుకంటే 2019లో ఏం రేప్ చేశాడు అంటే ఇవాళ మెడికల్ టెస్ట్ తీస్తే ఏమి దొరకదు, సిమ్టమ్స్ దొరకదు. సో ఆధారాలు కూడా అంటే విక్టిమ్ ఆధారాలు కూడా సేకరించడానికి వీలేని, మామూలుగా అనుకో ఇమ్మీడియట్గా మెడికల్ టెస్ట్ తెలిపోద్ది కదా అంటాం, కానీ 19కి 24కి ఏం తెలియదు, మెడికల్గా కూడా నో ఛాన్స్. సో ఆధారాలు కూడా దొరకడం అభియోగం వేసి అతన్ని బ్లాక్ చేసి షూటింగ్ స్పాట్లో చేశాడని చెప్తే ఇండస్ట్రీలో అతన్ని బదనాం చేసి ఇంత కుట్ర, ఇంత ఇది ముందు ఫోక్స్ది లేదు, తర్వాత యాడ్ అయింది. సో వెనకాల ఒక వ్యూహకర్త ఉన్నాడు. ఎలా అయితే ఎక్కడి అమ్మాయికి ఇతనికి చెడిందంటారు, అసలు ఎందుకు చెడిందంటే ఆ అమ్మాయి చీఫ్ అవ్వాలని కోరుకుంది, డాన్స్ అసిస్టెంట్ కదా, డాన్స్ మాస్టర్ అవ్వాలని కోరుకుంది. డాన్స్ మాస్టర్ అవ్వాలని కోరుకుంటే అప్లికేషన్ పెట్టింది, అది కొంచెం డిలే అయింది. ఎందుకు డిలే అయింది? ఈ అమ్మాయి అనవసరంగా ఏదో అడ్డుపడతాను, నేను చీఫ్ అవుతా ఉంటే ఈడ్చ కొద్దీ అడ్డుపడుతున్నారు అనే ఒక చిన్న దురభిప్రాయానికి వెళ్ళింది. అక్కడ ఎందుకు 5 ఏళ్ళు అయితే కానీ రూల్ ప్రకారం 5 ఏళ్ళు నువ్వు ఇండస్ట్రీలో పనిచేస్తే కానీ అసిస్టెంట్గా నీకు చీఫ్ ఇవ్వరు. చీఫ్గా ఉండాలంటే 5 ఏళ్ళు అవగానే 28వ తారీఖుతో 5 ఏళ్ళు అయిపోయింది, కానీ 29 కార్డు ఇవ్వరు. అక్కడ ఒక ప్రాసెస్ ఉంది. నీకు డాన్స్ మాస్టర్ చీఫ్ అవుతున్నావు అంటే నీకేం తెలుసు, ఏ డాన్సులు తెలుసు, కథాకళి తెలుసా, భరతనాట్యం తెలుసా, కూచిపూడి తెలుసా, ఈ డ్యాన్స్ తెలుసా, వెస్ట్రన్ డ్యాన్స్ ఏమేమి తెలుసు నీకు తెలియదు అంటే డ్యాన్స్ మాస్టర్ అంటే అన్నింటిలో తెలిసి ఉండాలి కదా. సో ఎంతవరకు నీ ప్రావీణ్యం దేంట్లో ఎంత అనేది వాళ్ళు వెరిఫై చేస్తారు. సో అందువల్ల టైం డిలే అయింది. ఈ టైం డిలే అవుతుంది. ఈ అమ్మాయి ఈయనకి చెప్తే ఈయన వైఫ్ ఇప్పించారు ఆఖరికి అమ్మాయి కార్డు ఇప్పించారు. ఈ కార్డు ఇప్పించినాక అమ్మాయి సపరేట్గా వెళ్ళిపోవాలి. ఇది వద్దన్నాడు ఆయన. ఇక్కడ తేడా అంటే వద్దమ్మా,
నువ్వు ఇండస్ట్రీలో అప్పుడే కాదు కొన్నాళ్ళు నువ్వు కార్డ్ వచ్చింది ఓకే. నాతోటి చేస్తూ నా దగ్గర మధ్య పాటలో ఒక పాట నీకు ఇస్తా ఉంటాను. అట్లా, అట్లా, అట్లా నువ్వు వెళ్ళి ఆల్ ఆఫ్ ఎ సడెన్ నువ్వు వెళ్ళిపోయితే నీకు ఇంకా కెమెరా వర్కు ఈట్లు అన్నిట్లో నాలెడ్జ్ డాన్స్ మాస్టర్ అంటే షాట్ తీయాలి. కెమెరా కావాలి. లైటింగ్ కెమెరామెన్ లైటింగ్‌కి అండర్‌స్టాండింగ్ తోటి వెళ్ళాలి. సో, ఇయన్నీ చాలా ఉన్నాయి. నువ్వు అప్పుడే ఫుల్‌గా ప్లెడ్జ్డ్‌గా వెళ్ళిపోవద్దు. నా దగ్గర ఉండు. ఉన్న తర్వాత ఒక్కో సినిమాలో నీకు ఇండిపెండెంట్ నా దగ్గర చేస్తూనే నువ్వు ఒక ఇండిపెండెంట్‌గా నీకు సాంగ్ 2 సాంగ్‌లు ఇస్తా ఉంటా. అలా కొన్నాళ్ళు ట్రావెల్ చేసినా నీకు ఈ అట్మాస్ఫియర్ లైటింగు బ్యాక్‌గ్రౌండ్ డెకరేషను హ్మ్. లిరిక్‌ని బట్టి ఎలాంటివి చేయాలి, ఏం చేయాలి, కెమెరామెన్ తోటి ఎలాంటి అట్మాస్ఫియర్ ఇయన్నీ అలవాటవుతాయి అన్నారు. అది ఆ అమ్మాయికి రుచించల. హ్మ్. ఇదేదో నన్ను అడ్డుకుంటున్నారు అని కొంచెం అది వాళ్ళ మధ్య జరుగుతున్నదే. ఇది హ్మ్. పెద్ద దీన్ని ఈ సిట్యుయేషన్‌ని అడ్వాంటేజ్ తీసుకొని ఎనకాల నుంచి మీకెందుకంటే ఒకటే సాక్ష్యం. ఈ ఇష్యూ అసలు స్టార్ట్ అవ్వడానికి ముందు నెల రోజుల ముందే సెక్రటరీ ఈయన ప్రెసిడెంట్ పార్టీ ఆ హ్మ్. యొక్క డాన్స్ అసోసియేషన్ సెక్రటరీ దేవసాయ ఏదో ఉన్నాడు అతను. అతను ఇంకో 1 మంత్ తర్వాత జానీ మాస్టర్ ఉండడు. ముందే చెప్పేసారు. ముందే చెప్పేసాడు. హ్మ్. సో, దేర్ ఈస్ సంథింగ్ గోయింగ్ ఆన్. మీకు ఆ సాక్ష్యం కూడా చెప్పింది కూడా ఇంకో డాన్స్ మాస్టర్ కస్తూరి ఆయన దగ్గర ఉన్నారు. మీకు హ్మ్. కావాలంటే ఫోన్‌లో కలుపుతాను. నెంబర్ నాకు ఇస్తాను ఒకసారి మాట్లాడించగలరా? మాట్లాడిస్తాను హ్మ్. ఖచ్చితంగా. తెలుసది. చెప్పారు. ఆవిడకి ఈవెన్ సుమలత కూడా బాగా క్లోజు. అన్నీ తెలుసు ఆవిడకి. అన్నీ వీళ్ళ ట్రావెలింగ్ అంతా తెలుసు. హ్మ్. సో, అట్లాగూ ఆ అమ్మాయిని ఆ చిన్న తేడా దీన్ని ఎవరు వాడుకుంటున్నారు? ఎవరు వాడుతున్నారు? హ్మ్. దీన్ని ఎవరు రాజకీయ కుట్ర రాజకీయ ప్రమేయం ఉంది. ఎందుకు రాజకీయ ప్రమేయం ఉందని గట్టిగా నేను చెప్తానంటే, నా దగ్గర వేరే ఆడియో సాక్ష్యాలున్నాయి. తర్వాత చెప్తాను. ఇప్పుడు కాదు. హ్మ్. ఇప్పుడు దాంట్లో ఏంటంటే, పోలీసులు ఇంత అత్యుత్సాహంగా కేసు ఆ అమ్మాయి రాగానే చెప్పేసి టప సెక్షన్స్ ఏసేసి అదేదో ఇంటర్నేషనల్ గజదొంగను పట్టుకున్నాడు టప అని పరిగెత్తి అక్కడికి గోవాకెళ్ళి ఇక్కడికెళ్ళి ఇంత హడావిడి, ఇంత హంగామా సాధారణంగా చెయ్యరు. ఇది ఆ అమ్మాయి చెప్పింది. దాని మీద నిజానిజాలు ఎంక్వైరీ చేయాలి. మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాం. చేసినాక సెక్షన్లు పెడతాం. అదే ఉంటది. ఫస్టు అమ్మాయి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రిపోర్ట్‌లోనే ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఏసేశారు సెక్షన్లు. ఎట్లా ఏస్తారు? గతంలో సుప్రీం కోర్ట్‌లో కూడా ఒక జడ్జి గారు ఒక లాయర్‌ని నిందించాడు. హ్మ్. మీరెట్లయ్యా హౌ కెన్ యూ ఇష్టం వచ్చినట్టు సెక్షన్‌లు ఉన్నాయి కనుక మీ ఇష్టం వచ్చినట్టు ఏసేస్తారా? ఆ ఆధారాలు ఈ సెక్షన్ వేయటానికి ఏం ఆధారంతోటి సెక్షన్ ఏసావు? అని చెప్పి తిట్టాడు పోలీస్ ఆఫీసర్‌ని. అలాగే రేపు తిడతారు గ్యారంటీగా. సో, హ్మ్. ఇంత హడావిడిగా ఏ ఆధారం లేకుండా జస్ట్ అమ్మాయి చెప్పింది అనగానే, ఆ అమ్మాయి చెప్పగానే ఈజ్ ఇట్ ఎ గాస్పెల్ ట్రూత్? ఈజ్ ఇట్ ఎ వేదవాక్కు? అమ్మాయి చెప్తే కాదు కదా! ఈ షుడ్ బి ఎంక్వైర్డ్. ఈ షుడ్ బి నిజానిజాలు అంటే తేల్చాలి. ఎవిడెన్స్ ఏవో ప్రొడ్యూస్ చేసినట్టుంది గదా ఏమి అమ్మాయి? ఎవిడెన్స్ హ్మ్. అన్నీ ఇయ్యే చెప్పి నన్ను అన్నాడు రూమ్‌లోకి తీసుకెళ్ళి నన్ను రేప్ చేశాడు. ఆ! ఎవరు సాక్ష్యం? ఏమి లేదు. నన్ను బెదిరిస్తున్నాడు. ఎప్పుడు బెదిరించాడు? బెదిరిస్తే 5 ఏళ్ళు ఎందుకు ప్రయాణం చేసావు నువ్వు? అని 1+1 2నే కదా! నువ్వు చెప్తా ఉంటే బెదిరించాడు అంటున్నావు. ఈ 5 ఏళ్ళు కూడా నన్ను టార్చర్ చేశాడన్నావు. మళ్ళీ నువ్వు ఆయనతోనే ప్రయాణం చేస్తున్నావు. అంటే మన లా అలా ఉంది గదా! ఎన్ని రోజులు కలిసి నడిచినా, ఎంత అనుబంధంతో ఉన్నా ఒక్కసారి ఆమె కాదు అంటే కాదమ్మా. ఓకే. నష్టమే కదా! ఓకే. ఒకవేళ నువ్వు దూరంగా ఉన్నప్పుడది. హ్మ్. నువ్వు ఆయనతోటి సినిమా హీరోయిన్‌గా నువ్వు హీరోయిన్ తను హీరోగా సినిమా ముహూర్తం చేసి, దానికి ఇంకా మేము దూరంగా ఉన్నాను టార్చ్ చేసి వాట్ నాన్‌సెన్స్ అమ్మా. ఈస్ దేర్ ఎనీ అంటే సెన్స్ ఇన్ థింగ్? హీరోయిన్‌గా యాక్ట్ చేయడం వేరు. హీరోయిన్ ఎలా చేస్తావు? ఇద్దరు హీరోయిన్‌గా క్లోజ్ ఎవరితోటి చేస్తావు? అసోసియేషన్ వేరు నేను కదా! రేప్ చేసిన వాడితోటి హీరోయిన్‌గా చేస్తావా? హ్మ్. చేస్తావా? ఏ ఆడదైనా చేస్తదా అని? తను రేప్ చేసిన వాడితోటి హీరోయిన్‌గా చేయటానికి. హ్మ్. హీరోయిన్ అంటే హీరోయిన్‌లు కౌగిలించుకోవడాలు అన్నీ ఉంటాయి కదా! నేను రేప్ చేసిన వాడితోటి చేయటానికి సిద్ధమవుతావా ఏ ఆడదైనా? అంటే ఇది రేప్ కాదు. వాళ్ళిద్దరికి ఆమెకు కూడా నచ్చే వాళ్ళిద్దరు కలిసి కదా! నడిచారు అంటారా? అంతే కలిసి ఇద్దరు ఒకళ్ళొకళ్ళు వాస్తవం. ఇద్దరు ఒకళ్ళొకళ్ళు ఇష్టపడ్డారు. హ్మ్. ఇద్దరు ప్రేమించుకున్నారు. ఇతనికి ఆ అమ్మాయి అంటే ప్రాణం. ఆ అమ్మాయికి ఇతనంటే ప్రాణం హుహు. మొన్నటిదాకా. హ్మ్. ఇద్దరు అది అందరికీ తెలిసిన విషయం. మా అందరికీ తెలుసు. ఇద్దరు బాగా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇష్టపడ్డారు. ఆ హ్మ్. ఇష్టపడటంతోటి ఈ అమ్మాయి నేను పెళ్లి చేసుకోవాలి. నేను జానీ మాస్టర్‌కి బిడ్డను కనాలి అని ఈ అమ్మాయి అంటము. దాన్ని ఆ భార్య నువ్వేమి అడ్డుకోవద్దు. గౌరవంగా తప్పుకో అనంటే నేనేమి అడ్డుకోను. అడ్డుకునే పరిస్థితి కూడా నాకు లేదు. మా దీంట్లో అది చెప్తే ఏం చేయలేను నేను. కానీ నీకే ఇబ్బంది. నువ్వు ముస్లింగా మారాలా ఆయన్ని పెళ్లి చేసుకోవాలంటే, అదే. లేకపోతే వాళ్ళ అదే. పెద్దవాళ్ళు ఒప్పుకోరు అంది. సో, ఇయన్నీ జరుగుతున్నాయంటే మీ ఇద్దరు ఎలాంటి ఇది లేకుండా జరిగిపోతావు. నువ్వు ఎడమొహం, పెడమొహంగా ఉంటే ఏమి జరుగుతాయా?